ఈరోజు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గంలో పట్టభద్రులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని తీన్మార్ మల్లన్న గారి గెలుపు కోసం ఒక పేద గొంతుగా పేదవాడి తరపున ప్రశ్నించడం కోసం విద్యార్థులు పట్టభద్రుల పక్షాన్ని నిలబడడం కోసం ఈరోజు తీన్మార్ మల్లన్నకు అండగా నిలబడ్డ ప్రతి కార్యకర్తకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో అత్యధిక మెజార్టీతో కనివిని ఎరగని మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఇది టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా గల్లం తవ్వడానికి ఇది ఒక నాంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అన్నలారా, గత 20 రోజుల ప్రచారంలో మరి తీన్మార్ మల్లన్న గారిని మనోవేదనకు గురి చేసి మరి వారిని మానసికంగా అవమానించి లేనిపోని నిందలు లేపి టీఆర్ఎస్ బాడకవుల కంటే ఎక్కువ దోపిడీ చేసిండు తీన్మార్ మల్లన్న. 10 సంవత్సరాలు పందికొక్కులాగా మేసిరు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆస్తులు మింగిరు. లక్షల కోట్లు 8 లక్షల కోట్ల ఆస్తి మింగిరు. మళ్ళీ పైపేరు నుంచి పై నంగనాచి నాటకాలు, నంగనాచి ప్రచారాలు కేటీఆర్, హరీష్ రావు, మరి కేసీఆర్, టీఆర్ఎస్ శ్రేణులు వారందరికీ బుద్ధి చెప్పే రోజులు త్వరలో దగ్గరలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి మల్లన్న తోడవుతున్నాడు. చట్టసభలో మీ పునాదులు కదిలి మీ పార్టీ సర్వనాశనం త్వరలోనే కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తుంది.